వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు మరోసారి ప్రదర్శనలు, నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. అయితే పైకి కనిపిస్తున్న దృశ్యాల వెనుక ఉన్న అసలు నిజాన్ని పరిశీలిస్తే ఒక స్పష్టమైన విషయం బోధపడుతుంది. ఇది కేవలం విద్యార్థుల నిరసన, పరీక్షల సంస్కరణల కోసం జరుగుతున్న ఉద్యమం మాత్రమే కాదు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నెపంతో ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇప్పుడు వివిధ తీవ్రవాద సంస్థలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, రాజకీయ ఎజెండాలు ఉన్న వర్గాలు తమ వేర్వేరు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకునే ఒక ఉమ్మడి వేదికగా మారిపోయాయని, నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ వేదిక పైకి వచ్చిన కొందరు వ్యక్తులు, వారి సంబంధాలు, వారు వినిపిస్తున్న డిమాండ్లను పరిశీలిస్తే ఈ ఆందోళనల వెనుక ఉన్న అసలు స్వరూపం బయటపడుతుంది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ నిరసనల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ, కేవైఎస్ వంటి వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. నీట్ పరీక్షల్లో లోపాలను సరిదిద్దడానికి లేదా మెరుగైన వ్యవస్థను నిర్మించడానికి ఏకాభిప్రాయంతో కూడిన సూచనలు ఇవ్వడానికి బదులుగా ఈ సంఘాలు సమగ్రమైన ప్రణాళికలు ఏవీ లేకుండా కేవలం నినాదాలకే పరిమితమవుతున్నాయి. పరీక్ష వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనే దానిపై ప్రశ్నించినప్పుడు ఈ సంస్థల నాయకులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా ప్రశ్నలు అడిగిన వారిని గేలి చేయడం, అరుస్తూ గుంపును రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పరీక్ష సంస్కరణల కంటే ఉద్రిక్తతలను పెంచడానికి వీరు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పనా? ఈ నిరసన వేదిక కేవలం విద్యార్థుల సమస్యలకే పరిమితం కాలేదు. నీట్ పరీక్ష రద్దు డిమాండ్ తో పాటు దానికి ఏమాత్రం సంబంధం లేని అనేక ఇతర రాజకీయ భావజాల సంబంధిత డిమాండ్లు కూడా ఈ వేదిక నుంచి వినిపిస్తున్నాయి. ఉపా చట్టం కింద మరియు ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని, భీమా కోరేగావ్ కేసులోని నిందితులను విడుదల చేయాలనే డిమాండ్లను ఈ నిరసనల్లో ముందుకు తెస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ వంటి ప్రాంతాల నుండి భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనలను నిరసనకారులు లేవనెత్తుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టంను రద్దు చేయాలని నినాదాలు మళ్లీ వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రారంభమైన వేదికపై ఇలాంటి తీవ్రమైన రాజకీయ అంశాలను తీసుకురావడం ద్వారా ఆందోళనకారుల అసలు ఉద్దేశం ఏంటనేది స్పష్టమవుతుంది. ఈ నిరసనల్లో పాల్గొంటున్న కొందరు వ్యక్తుల తీరు మరియు వారి వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నిరసన వేదిక వద్ద నిహాంగ్ విభాగం లేదా ఇతర తీవ్రవాద ధోరణి ఉన్న వ్యక్తుల సమక్షం కనిపిస్తోంది. భద్రతా దళాలను బెదిరించేలా మేము దాడులు ప్రారంభిస్తే ఒళ్లంతా గాయాలయ్యేలా కొడతాం అనే రీతిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఢిల్లీ పోలీసులపై రాళ్లు రువ్వడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, పోలీస్ సిబ్బందిని గాయపరచడం, ఇలాంటి హింసాత్మక ఘటనలు కూడా ఈ నిరసన క్రమంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు కేవలం నీట్ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ల కోసం జరుగుతున్నవి కావని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. విద్యార్థుల ఆందోళనను, వారి ఆవేదనను ఆసరాగా చేసుకుని దేశంలో అశాంతిని, అస్థిరతను సృష్టించడానికి కొన్ని రాజకీయ శక్తులు, వామపక్ష తీవ్రవాద అనుబంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నీటి వ్యవస్థలో లోపాలను సరిదిద్ది అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ విద్యార్థుల ప్రయోజనాల ముసుగులో దేశ భద్రతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వివిధ ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా సహాయం చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.